శ్రీమాత్రే నమః. బృహస్పతి మే 14, 2025న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి ఇప్పుడు బుధుడు పాలించే వాయురాశి అయిన మిథున రాశి ద్వారా పనిచేస్తాడు. ఇది తెలివి, కమ్యూనికేషన్, వ్యాపారం మరియు ద్వంద్వత్వాన్ని సూచిస్తుంది. 2025 మే 14 బుధవారం రాత్రి 10:33 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈసారి బృహస్పతి చాలా వేగంగా కదులుతాడు కాబట్టి ఈ సంచారం ఎక్కువ కాలం ఉండదు. మిథున రాశిలో గురు సంచారం వలన తులారాశి వారికి విదేశీ విద్య, మతపరమైన ప్రయాణాలు లేదా ఆధ్యాత్మిక గురువులకు అనుకూలంగా ఉంటుంది. మీ తండ్రి లేదా గురువులతో బంధాలను బలోపేతం చేసుకోండి. బోధన, చట్టం, మీడియా లేదా ప్రయాణ రంగాల్లో అవకాశాలు, విదేశీ సంబంధాలు బలపడతాయి. విదేశాల నుండి తిరిగి రావడం లేదా దీర్ఘకాలిక ప్రాజెక్టులు సాధ్యమే. ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండండి. తొడలు మరియు తుంటికి జాగ్రత్త అవసరం కావచ్చు. నమ్మకాలను అన్వేషించడానికి మరియు ప్రియమైన వారితో పంచుకున్న దృక్పథాలను విస్తరించడానికి సమయం. అదృష్టం, ఉన్నత విద్య మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు సువర్ణ అవకాశం. తండ్రి బిడ్డల డైనమిక్స్లో మెరుగుదలలు మరియు కొత్త అభ్యాస మార్గాలను ఆశించండి. విద్యా విజయం మరియు ప్రచురణ సంస్థలు అనుకూలంగా ఉంటాయి. బలమైన నమ్మక వ్యవస్థలు మీ మార్గాన్ని నడిపిస్తాయి. మిథున రాశిలో గురు సంచారం వలన వృశ్చిక రాశి వారికి జ్యోతిష్య శాస్త్రం, తంత్రం లేదా వైద్య రంగాలను అన్వేషించడానికి మంచి సమయం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. భావోద్వేగ తీవ్రత ద్వారా పరివర్తన. ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వామ్యాల ద్వారా లాభాలు. వ్యూహాత్మక ప్రణాళికకు ఉత్తమ దశ. వారసత్వం, బీమా లేదా భాగస్వామ్య ఆర్థిక కదలికలను చూపుతాయి. పారదర్శకంగా ఉండండి. పునరుత్పత్తి మరియు ఉదర కింది భాగం ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం అవసరం. లోతైన భావోద్వేగ మార్పులు, పాత సంబంధాలు ముగియవచ్చు. కొత్త ప్రారంభాలు తలెత్తుతాయి. పరివర్తన కలిగించే కాలం. బృహస్పతి లోతైన సత్యాలను వెలికితీస్తాడు మరియు పరిశోధన, క్షుద్ర అధ్యయనం మరియు పూర్వీకుల వైద్యంకు మద్దతు ఇస్తారు. ఉమ్మడి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. 12వ, 2వ మరియు 4వ గృహాలకు సంబంధించిన అంశాలు ఆరోగ్య అంతర్దృష్టులను, తల్లికి మద్దతును మరియు కర్మ ప్రక్షాళనను తీసుకురావచ్చు. లోతైన అంతర్గత మార్పులను ఆశించండి.